కటిక చీకటిని చీల్చుకుంటూ ఆకాశం ఉరుములతో మెరిసింది. ఇంటి తలుపులు ధడాలను తెరుచుకున్నాయి. వాలు కుర్చీలో నిద్రపట్టక పట్టక పట్టిన అనురాధ ఉలికిపడి లేచింది. ఉరిమిన ఉరుముకో, తెరుచుకున్న తలుపు చొప్పుడుకో నిద్రకళతో మత్తుగా అటు ఇటూ చూసి శ్రీనివాసును చూసేసరికి మత్తు క్షణంలో వదిలింది. ఆశ్చర్యం అవధులు దాటింది. నిద్రతో మందమైన గొంతును సవరించుకుంటూ, ఇదేంటి ఈ సమయంలో వచ్చారు, ఒంట్లో బాగలేదా అని అడిగింది కంపిస్తున్న కంఠంతో. ఆ మాటలు విని చటుక్కున అటు తిరిగి ఆమె వంక దృష్టి సారించాడు. ఆ చూపులో ఎన్నో అర్థాలు గోచరించాయి. అసలు అనురాధ అన్న మనిషి ఆ ఇంట్లో ఉంటోందన్న ఆలోచనే లేనట్లు, అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్లు బాధ, భయం గోచరిస్తున్న అతని కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. బడలికతో కళ్ళు కెంపులయ్యాయి. హృదయంలో బాధ, నిరాశ కోపంగా మారి పెళ్ళుబుకుతోంది. ఆ తీక్షణతకు తాను నిలవలేను అనుకుంది. కోపానికే ఎదుటివారిని భస్మీపటలం చేయగలిగే శక్తుంటే తానక్కడ ఉండను అనుకుంది. మరో మాట మాట్లాడకుండా పక్కగా టేబుల్ దగ్గర కూజాలోంచి మంచినీళ్ళుంచి అతనికి అందించబోయింది. క్షణంలో ఆమె చేతిలోని గ్లాసు ఎదుటి గోడ కొట్టుకుని ముక్కలైంది. కింద పడ్డ నీళ్లు చిమ్మి ముఖం మీద పడ్డాయి. పమిటి చెంగుతో ముఖం తుడుచుకుంది. అతన్ని మాట్లాడించాలా లేదా అన్నంత భయం ఆమెను మూగదాని చేసింది. అతనిలోని దౌర్బల్యం, హృదయంలోని ఆవేదన, తను చేసిన పనికి పశ్చాత్తాపం, నివారించలేకపోయినన్న తపన, రకరకాల భావాలు కోపంగా మరి మాటల ప్రవాహంలో కొట్టుకుపోసాగాయి. ఎన్నేళ్లుగానో అణిగి ఉన్న బాధతో ఎంతవరకు తనకి ఈ స్థితి కలిగినందుకు నిందించేందుకు అవకాశం కలిగిన శ్రీనివాస్ ఆ రోజు దాదాపు విచక్షణ కోల్పోయాడు. ఆవేశం ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది. అర్ధరహితమైన కోపం అనర్థానికే దారితీస్తుంది. దానితో యుక్తాయుక్త జ్ఞానం నశించింది. ఆ ఆవేశంలో ఎన్నో అడిగేయాలని, దులిపేయాలని అన్న ఆతృతతో మాటలు తడబడసాగాయి. ఈ సమయంలో నీ మూలంగా, నీ సలహా మూలంగా ఈనాడు దోషిగా నిలబడాల్సొచ్చింది. అతని కంఠంలోని కరుకుదనానికి క్షణకాలం మనసు మొద్దుబారిపోయింది రాధకు. మార్దవమే గాని మరో భావం ఎరుగని అతని కంఠం గరళం మింగినట్లుగా అయింది. మీరనేదేంటో నాకు అర్థం కావడం లేదు. ముందు లోపల పదండి, కొంచెం విశ్రాంతి తీసుకుందిరు గాని. ఎలా అర్థమవుతుంది? అసలు నన్ను అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించావు? నీ కోరికలు నీవే గాని ఎదుటివారి ఉద్దేశాలు అర్థం చేసుకోవడానికి నువ్వెప్పుడు ప్రయత్నించావు? ఇవాళ మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. ముందు కొంచెం విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి ఈ క్షణంలో నీలాంటి వాళ్లకు కలుగుతుందేమో గాని నాకు కాదు. నీ కోసం మొదలుపెట్టిన నా ఉద్యోగం మూలంగా, నా చేతకాంతనం మూలంగా ఈనాడు ఒక ప్రాణి జీవితం ఆఖరైంది. నీ స్నేహితురాలి తల్లి జీవితం నా చేతిలో ఆఖరైంది. అదే మరొక ఆమెకు ఇంకా మిగిలింది వినిపించలేదు. ఆ లలిత తల్లి చనిపోయిందా ఏంటి మీరనేది? అంది అనాలోచితంగా. క్షణకాలం ఆమె మనసు దిమ్మెరపోయింది. ఎప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా పలకరించే లలిత తల్లి పోయిందా పోయిందా మనసులో అనుకుంటున్న మాటలు బయటికే వెలువడ్డాయి. ఆమె మాటలు అతన్ని మరింత రెచ్చగొట్టాయి. నా చేతుల్లో ఆఖరి వరకు ఉండి సరైన వైద్యం జరిగిందో లేదో చూసేందుకైనా ఇష్టపడని నా చేతుల్లో ఇదంతా నీ మూలంగా, ఇదంతా నీ మూలంగా. అతను పూర్తిగా విచక్షణ జ్ఞానం కోల్పోయాడు. అర్ధరాత్రి అనుకోకుండా జరిగిన ఈ సంఘటన ఆమెను చైతన్యరహితంగా చేసింది. ఒక పక్క ఆప్తమిత్రురాలి తల్లి మరణం, మరో పక్క నిందిస్తోన్న భర్త. ఆమెకు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో పాలుపోలేదు. నాలో లేని దాన్ని నమ్మించాలని చూసావు. నేను కాదనుకున్న దాన్ని నాతో చేయించావు. ఏనాడో నాకు సరిపడదు అనుకున్న దాన్ని నాలో ఎమర్చాలని చూసావు. నా నమ్మకాన్ని కూల్చేశావు. నువ్వు కావాలనుకునే వ్యక్తిని నేను కాలేను. నీకు కావలసిన డాక్టర్ శ్రీనివాసును నేను కాదు. నాలో లేనివి పొందాలనుకున్న నీకు ఇంత నిరుత్సాహం కలిగించాక ఇక నా అవసరం లేదు. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అదిరిపడింది. తన చెవుల్లో తానే నమ్మలేకపోయింది. ఏంటి మీరనేది? అంది వణుకుతున్న కంఠంతో. ఏంటనేది? అనుకరించాడు కోపంతో కూడిన వ్యంగ్యంతో. ఏంటి నేననేది? ఏం అర్థం కావడం లేదా? అర్థం కానంతగా మాట్లాడుతున్నానా? ఈ రోజు నా మనోవ్యధకు కారకురాలు నువ్వు. పొంగి పొరలిన నా బాధల్ని, మనక్లేశాన్ని అదుపులోకి తెచ్చుకుని నీ స్నేహంతో మరిచిపోవాలనుకున్న నాకు సరైన ఆనందాన్ని రుచి చూపించావు. నిర్మలంగా సాగిపోతున్న నా జీవితంలో తిరిగి రాళ్లు విసిరావు. ఇదంతా నీకోసమే కాకపోతే, నీ మూలంగా కాకపోతే తిరిగి నేను మెడిసిన్ ముఖం చూసి ఉండేవాణ్ణి కాదు. తిరిగి ఇలాంటి పరిస్థితి ఎదురు కావలసిన అవసరమే కలిగేది కాదు. నాకు సాధ్యం కాదని తెలిసి నా అంతటి నేను దూరమైన దాని దగ్గరికి నన్ను చేర్చే ప్రయత్నించావు. ఎంతసేపు నాకు అవసరం లేని వాటిని వేటి కోసమో ఆరాటపడ్డావు గాని నాకు కావలసినవి గ్రహించుకోలేకపోయావు. నేను కోరుకున్న జీవితానికి దగ్గరైన నేను నా కోరికకు విరుద్ధంగా దూరమయ్యాను. నీకు నీ కోరికలు తీర్చుకోవడం తప్ప ఎదుటివారి కోరికలు తీర్చడం చేత కాదు. నీకు కావలసిన వ్యక్తిత్వం, వృత్తి నాలో లేవు. ఉన్నవాటిని ఉన్నట్లు అంగీకరించడం నీకు చేత కాదు. ఏంటి మీ మాటలు? నాకు కావాల్సింది మీరు కానీ మీలో ఏదో అని ఎలా అనుకుంటారు? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
ఇప్పుడు కాదు, ఎప్పుడైనా నాకు కావలసింది మీరు కానీ, మీ వృత్తి, ఐశ్వర్యం, గౌరవ ప్రతిష్టలు నాకు అక్కర్లేదు. కేవలం మీ మీద అభిమానంతోనే, మీకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మీ జీవితంలో అభివృద్ధికి భాగం పంచుకోవాలన్న లక్ష్యం తప్ప నాకు మరొకటి లేదు. మీరిలా పొరపాటుగా అర్థం చేసుకుని ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు. భావ్యమో కాదో, ఉచితమో కాదో నువ్వు చెప్పవలసిన రోజులు పోయాయి. నువ్వు చెప్పనక్కర్లేదు. ఇంకా నేను అంతకన్నా వినవసరం లేదు. మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి. ఇప్పుడే కదా నేను మీలో ఏదో లేని దానికోసం ఆరాటపడ్డానన్నారు. మీ మీద అభిమానంతో కాకపోతే, మీరంటే ఇష్టం కాకపోతే మీకోసం ఆరాటపడవలసిన అవసరం నాకేమిటి? కొంచెం శాంతంగా ఆలోచించండి. అవును, నా కోసం ఆరాటపడ్డావు. కాదు, అది నా కోసం కాదు, నా అభివృద్ధి కోసం కాదు. నీకోసం, నీ స్వంత ప్రయోజనం కోసం. ఒకరోజు నేను అభివృద్ధిలోకి వస్తే ఫలానా వాడు డాక్టర్ అవడానికి కారణం నువ్వని అందరూ అంటుంటే విని పొంగిపోవడానికి. ఒక డాక్టర్ భార్య అనిపించుకోవడం కోసం. అంతేకాని నీకు నా అవసరం లేదు. నీకు కావాల్సింది ఒక డాక్టర్, నేను కాదు. మరీ అంత ఆవేశపడకండి. కేవలం మీ భార్యనవబట్టి, మీరు ముందుగానే మెడిసిన్ చదువుండబట్టి మీలో అణగారిపోయిన భావాలను పైకి తీసుకురావాలన్న కోరికే తప్ప మరో ఉద్దేశం లేదు. నాకు కావాల్సింది మీరు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి. నువ్వు చెప్పేందుకు నేను వినేందుకు మన మధ్య రోజులు పోయాయి. అనవసరమైన వాటికి, అందని వాటికి ఈ తాపత్రయం అనవసరం. మీరు ఇంత ఆవేశానికిలోనే ఆలోచించలేనప్పుడు నేను చెప్పడానికైనా, మీరు వినడానికైనా అవకాశం లేదు. దయచేసి కాసేపు పడుకోండి. మిగిలినవి తర్వాత చూద్దాం. మీకు విశ్రాంతి అవసరం. ఇంకా ఇక్కడ ఉన్నంతసేపు ఒకటే విశ్రాంతి. నీ సమక్షంలో నాకు కలిగేది విశ్రాంతి కాదు, విసుగు. ఒక పక్క నా మూలంగా ఒక స్త్రీ మరణించిందంటే, ఒక అమ్మాయి అనాథయిందంటే ఎలా విశ్రాంతి కలుగుతుంది? అది నీలాంటి కఠినులకు గాని నాలాంటి వాళ్ళకు కాదు. నీ కోరికలు తీర్చలేని నేను నీకు భర్తగా ఉండతగను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉందనుకుంటే ఉండేందుకు, లేదనుకుంటే పోయేందుకు ఇదేం బొమ్మల పెళ్ళా? ఇందుకా మనం చేసుకున్న వివాహం? ఇదేనా ఇన్ని నెలల దాంపత్య ఫలితం? నన్ను క్షమించండి. మీ అభివృద్ధి తప్ప మరొకటి ఆశించలేదు నేను. భర్త భవిష్యత్తులో భాగం పంచుకోవాలని మీ ఉన్నతిని ఆశించడమే నేను చేసిన తప్పైతే అది నా తప్పును ఒప్పుకుంటాను. మీ అశాంతికి కారకురాలైనందుకు నన్ను క్షమించండి అంది అతని చేతులు పట్టుకుని. ఆమె చేతులు విదిల్చుకుని, ఇక మన మధ్య ఏ సంబంధం లేదు. నువ్వు నేను ఇక ఇంట్లో ఉండడం అనేది జరగని విషయం. ఇంకెక్కడ నేను ఉండలేను. శ్రీనివాస్, ఏమిటి అన్యాయం? ఎందుకెంత కఠినంగా మాట్లాడుతున్నారు? దయచేసి నా మాటలు వినిపించుకోండి. ఇలా వెళ్ళు. ఆమె మాటలు పూర్తి కాలేదు. దడాలను తెరుచుకున్న తలుపులు తెరుచుకున్నట్లే మూసుకున్నాయి. అనునయపూర్వకమైన మాటలు మూసిన తలుపులతోటే చేరి వెనక్కి తిరిగొచ్చాయి. అనురాధ శ్రీనివాసుల ప్రణయగాథకు మధ్య బంధాలు పడ్డాయి. వారి వివాహ బంధానికి మధ్య తలుపులు మూసుకున్నాయి. మూసిన తలుపులకు పడిన తాళాన్ని తెరవడానికి అవసరమైన కీలేని అనురాధ నిశ్చేష్టితయ్యి నిస్పృహతో కుర్చీలో కూలబడిపోయింది. తల దిమ్మెరపోయినట్లు ఏ ఆలోచన లేక మెదడు ముద్దుబారింది. మెల్లమెల్లగా వాస్తవంలోకొచ్చిన అనురాధకు దుఃఖం వెలువై పారింది. ఒంటరిగా నిశీతి రాత్రిలో హృదయావేదనతో వలవలా ఏడవసాగింది. తెల్లవారేసరికి తెలియవలసిన ముఖ్యులకు తెలిసిపోయింది రాత్రి జరిగిన సంగతి. శ్రీనివాస్ పరారీ విన్న వెంటనే శ్రీలక్ష్మికి కూడా తెలియకుండా కృష్ణమూర్తి గారికి ఫోన్ చేశారు రాజశేఖరం గారు. నిస్పృహతో నిద్రలేమితో అలసిపోయిన ఆయన విన్నదానికంటే ఎక్కువగా ఏమీ చెప్పలేకపోయారు. వెంటనే అనురాధ దగ్గరికి వెళ్లాలని ఆరాటపడింది శేఖరం గారి హృదయం. కానీ అనురాధకు ఇందులో ఎంతవరకు తెలుసో తను ఎలా చెప్పాలో తెలియక ఎటూ పాలుపోక కర్తవ్యమూఢులయ్యారు. కృష్ణమోహన్తో సంప్రదించాలని నిశ్చయించుకున్నారు. వెంటనే అతనిని కలుసుకుని ఆ సంగతి చెప్పారు. నేను ఆ రోజే చెప్పాను, రాధ చేస్తోంది సరైన పని కాదని అన్నాడు బాధగా. సరే, జరిగిన దానికి ఇప్పుడు విచారించి ఏం ప్రయోజనం? ఇప్పుడు జరగవలసింది ఆలోచించాలి గాని అన్నారు విసుగ్గా. నా ఉద్దేశం అడిగితే వెంటనే రాధని ఇక్కడికి తీసుకొచ్చేయడం మంచిదంటాను. ఈ ఆందోళనతో దాని ఆరోగ్యం కూడా చెడుతుందేమో. శ్రీనివాస్ సంగతి అంటారా? మనం కొద్దిగా దూరంగా ఉండడం మంచిదేమో. అసలే విసిగిపోయాడు. పలకరిస్తే ఇంకా రెచ్చిపోతాడు. కొద్ది రోజులు అతన్ని ఒంటరిగా వదిలేయడం మంచిది. అతనంతటా అతనే సర్దుకుంటారు. ఇదివరకు జరిగినవి విన్నాం కదా. నేను అదే అనుకుంటున్నాను. రాధకి ఈ విషయాలు ఎంత తెలుసో ఎలా చెప్పడమో తెలియడం లేదు. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? లేదు నాన్న, నువ్వు నేను ఒంటరిగా వెళితే ప్రయోజనం లేదు. అది అంత తేలిగ్గా ఇక్కడికి రావడానికి ఇష్టపడుతుందో లేదో. అమ్మ నువ్వు వెళ్ళండి. ఎంతకీ శ్రీనివాస్ ఎక్కడున్నాడో తెలిసిందా? ఇంకా లేదు. ఏంటో కొని తెచ్చుకునే అనర్థాలివి అన్నాడు విచారంగా. నాకెందుకో ఇలాంటిది జరుగుతుందేమోనన్న భయం ఎప్పుడు ఉంది. అతను అదొక రకమైన మృదు హృదయుడు. ప్రతి వాళ్ళు ప్రతిదాన్ని తేలిగ్గా స్వీకరించలేరు. చదివినంత మాత్రాన డాక్టర్ కావాలనేముంది? రాదంటే ఏదో చిన్నపిల్ల, అనుభవం లేంది. కృష్ణమూర్తి గారు కూడా ఈ పని ఎలా చేశారో నాకు అర్థం కావడం లేదు. చివరికి ఇదంతా రాధకు బాధ. తక్కిన వారు బాగానే ఉంటారు.
చేసేటప్పుడు అందరూ మంచే జరగాలని చేస్తారు. ఒక్కొక్కసారి ఇలా ఎదురు తిరిగితే మిగిలేదంతా వ్యధే. మంచి జరుగుతుందని ఎలా ఆయన అనుకున్నారు? ఆయన ఆరితేరిన డాక్టర్. ఇందులో సాధక బాధకాలన్నీ అవగాహన చేసుకున్నారాయన. ఆయన ఇలాంటి పనులకు ప్రోత్సహిస్తే ఇక రాదననుకోవడం ఎందుకు? ఆయన ప్రోద్బలమే లేకపోతే ఈరోజు ఈ ఆందోళన ఉండేది కాదు. శ్రీనివాస్కి కనుక ఇలా జరిగింది. అదే నేనైతే అందరినీ ఆమడ దూరంలో ఉంచి నాకు నచ్చిన ఏ బిజినెస్ పెట్టుకునేవాణ్ణి. మాట్లాడకుండా నిట్టూర్పు విడవడం తప్ప మరొకటి చేయలేకపోయారు శేఖరం గారు. తను కృష్ణమూర్తిని నిందించగలడా? ఆయన స్థానంలో ఉంటే ఎవరైనా అదే పని చేసుండేవారేమో. అదే యువక వయసులో ఉన్న కృష్ణమోహన్కు మధ్య వయస్కుడైన రాజశేఖరం గారికి వయసు తెచ్చిన తేడా. కృష్ణమోహన్లో జరిగిన విషయాలు చూసి ఆవేశపడ్డం తప్ప ఎందుకు జరగవలసి వచ్చిందన్న విచక్షణ ఓర్పు లేవు. శ్రీలక్ష్మిని తీసుకుని శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు రాజశేఖరం గారు. తలుపు తెరిచిన అనురాధను చూడగానే తమకు తెలిసిన విషయం రాధకు తెలుసో లేదో చెప్పనక్కర్లేకుండానే అవగాహన అయింది. వాచి ఎర్రబడ్డ కళ్ళు, వడలని ముఖం పీకుపోయి బాగా అలిసింది. హృదయావేదన భరించలేక కాబోలు. అప్పుడే షవరు తీసుకున్న జుట్టు కొస నుండి ఇంకా నీళ్లు కారుతున్నాయి. కొంతసేపు మౌనం రాజ్యం చేసింది. ఎవరికి ఏ విధంగా మొదలు పెట్టాలో తెలియలేదు. కుర్చీలో మౌనంగా వెనక్కి ఆనుకుని శూన్యంగా చూస్తున్న రాధను చూసి గాఢమైన నిట్టూర్పు విడిచారు రాజశేఖరం గారు. పదమ్మాయి, మన ఇంటికి వెళదాం. ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తావు? అంది శ్రీలక్ష్మి చివరికి. లేదమ్మా, నేనిప్పుడు ఎక్కడికి రాను. ఆయనంటూ ఎప్పుడైనా వస్తే నేనిక్కడే ఉండాలమ్మా. చ, అవేం మాటలు రాదా? ఎందుకు తిరిగిరాడు? తప్పకుండా తిరిగి వస్తాడు. ఆయన నువ్వు ఒంటరిగా ఏం చేస్తావు చెప్పు. ఒంటరిగా ఇక్కడున్న నిన్ను చూడకుండా ఉంటే మాకేం తోస్తుంది? పద వెళదాం. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వచ్చేద్దు గాని. కాదమ్మా, నేను రాలేను. నన్ను బలవంతం పెట్టకు. అలా కాదను. నువ్వు ఇలా పట్టుబడితే నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. నేను ఒంటరిగా వదిలి వెళ్ళడం మాత్రం జరగని పని. నా మాట విను, పద. ఇక వెళ్ళక తప్పలేదు అనురాధకు. ఒంటరిగా ఇల్లు వదిలి వచ్చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఒకసారి ఇంటివైపు చూసి ముఖం తిప్పుకుంది. ఇంటికి వెళుతూ కారులో అడిగింది, లలిత ఎక్కడుందమ్మా అని. ఉన్నట్లుండి అప్పుడే గుర్తుకొచ్చినట్లు. హాస్పిటల్కి వెళ్ళిందట వాళ్ళమ్మని చూడ్డానికి. వాళ్ళమ్మని చూడ్డానికా? అడిగింది ఆశ్చర్యంగా. అవును రాదా, ఆ క్షణంలో దేవుళ్ళ కృష్ణమూర్తి గారు వెళ్ళి చేయవలసిన చికిత్స చేసి ఉండకపోతే రాత్రికి రాత్రే ప్రాణం పోయి ఉండేదట. ఆవిడ స్పృహ తప్పిన పోగంట దాకా ఏ డాక్టరు మీద చేయి వేసి చూడలేదట. అనురాధ కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు ఆశ వీచిక కూడా మెరిసింది. లలిత తల్లి మరణించలేదా? స్పృహ తప్పిన ఆమెను చూసి మరణించిందనుకున్నారా? థ్యాంక్ గాడ్. ఈ ఒక్క వార్త చాలు ఆయన కోలుకునేందుకు. భగవాన్, తిరిగి మేము కలుసుకునేటట్లు ఆశీర్వదించు. మనసులోనే ప్రార్థించింది. ఆయనకు తెలుసో లేదో ఈ విషయం, ఆయన విన్నారో లేదో, ఎక్కడున్నారో అనే ఆలోచన రాగానే తిరిగి భయాందోళనతో ఒళ్ళు జలదరించింది. ఇల్లు చేరి తన గదిలో కడుగు పెట్టగానే రకరకాల భావాలు చుట్టుముట్టాయి. తలుపు మూసుకుని ఒక్కసారి తన పొరుపు మీద వాలిపోయింది. రాత్రి శ్రీనివాస్ అన్న మాటలు ఒక్కొక్కటే చెవుల్లో మోగాయి. మిమ్మల్ని ఎలా నమ్మించగలను? మీరు తప్ప నాకేం అక్కర్లేదని. నేనెంతో ఎంతో ఇష్టమైన మీరేనా అన్నది మాటలు? మరొకసారి కలుసుకోగలిగితే ఎక్కడున్నారని వెతికించాను. చనిపోయిందని మీరు అనుకున్న ఆమె మరణించలేదు. నన్ను క్షమించండి. మీ ఉన్నతి తప్ప మరొకటి ఆశించలేదని మీకెలా తెలియపరచను? నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి శ్రీనివాస్. మన బంధాన్ని తెంపాలని ప్రయత్నించకండి. వలవలా ఏడుస్తూ వాలిపోయిన అనురాధకు ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియలేదు. సాయంత్రం 4 అవుతోంది. పనులు పూర్తి చేసుకుని కృష్ణమోహన్ స్పెషల్ వార్డు వైపు వెళ్ళాడు. మెల్లిగా 8వ నెంబరు గది తలుపు తెరిచి చూసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళాడు. తలుపు దగ్గర చొప్పుడయ్యేసరికి లేచి నుంచుంది లలిత. కళ్ళు కన్నీరు కార్చి కార్చి ఎర్రబడిపోయాయి. ముఖం వడలి బాగా అలసట చూపుతోంది. ఆమెను కళ్ళతో పలకరించి మంచం వైపు వెళ్లి తగిలించున్న చాటు చూసి అక్కడే పెట్టేశాడు. లలిత వైపు తిరిగి ఇంటికి వెళుదురుగాని పదండి అన్నాడు. వద్దండి, ఇప్పుడు వెళ్ళను. రాత్రికి ఎలాగో ఉండడానికి వీల్లేదు. ఇంకా కొంతసేపు ఉండి వెళతాను. ఎంతసేపున్నా మీరు చేయగలిగింది ఏముంది? పొద్దున్ననగా వచ్చారు. నా మాట వినండి. ఇంకా కొంచెం సేపు అయ్యాక వెళతాను. మళ్ళీ రేపు పొద్దుటి వరకు రావడానికి వీలు కాదు. ఆవిడకి ఎలాగో తెలివి రాదు. ఆమెకు పూర్తిగా విశ్రాంతి కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. పదండి నా మాట విని అంటూ చనువుగా భుజం మీద చేయి వేస్తూ తలుపు వైపు దారి తీశాడు. తలుపు దాకా వచ్చి ఇంకొకసారి వెనక్కి తిరిగి చూసి సుదీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ మోహన్ పక్కకు నడిచింది. మధ్యాహ్నం భోంచేశారా? అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ. తల ఊగించింది. అబద్ధం ఎందుకు ఆడతారు చెప్పండి? మీ మొహం చూస్తేనే తెలుస్తోంది తింది లేంది. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. కానీ భోజనం కూడా మానేస్తే మీరు కూడా నీరసపడ్డం తప్ప మరేమీ జరగదు అంటూ హోటల్ ముందు ఆగి దిగమన్నాడు.
నాకిప్పుడేమీ వద్దు. దయచేసి నన్ను మా ఇంట్లో దింపండి అంది ప్రాధేయపడుతూ. కళ్ళ నిండా నీళ్లు నిండుకున్న ఆమె ముఖం వంక చూసి మాట్లాడకుండా హోటల్ లోపలికి వెళ్ళి ప్యాకెట్స్‌తో తిరిగొచ్చాడు. ఆధారపడకూడదు లలిత. మీ అమ్మగారికి కొద్ది రోజుల్లో నయమైపోతుంది. నిజంగా చెబుతున్నారా మోహన్? ఒక డాక్టర్‌గానా? లేక ఊరికే నన్ను ఊరడించడానికేనా? కళ్ళలో ఆశాభావం అల్లల్లాడింది. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. నిన్న రాత్రి ఆ ఎటాక్ తట్టుకోగలిగారంటే నిజంగా ఆశ్చర్యకరమైందే. నా ఉద్దేశం ఆవిడ తప్పకుండా కోలుకుంటారనే. ఆ తర్వాత భగవంతుడి దయ. మనం చేయగలిగిందంతా చేస్తున్నాం. మీరిలా అధైర్యపడకండి. మీకర్థం కాదు నా బాధ. నాకు నా అని చెప్పుకోదగ్గ బంధువు మా అమ్మొక్కర్తే. నేనిప్పుడు ఆమెను పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేను మోహన్ గారు. నేను ఒంటరిగా జీవించలేను. ఛ! ఏంటిది చిన్నపిల్లలా? అన్నాడు చనువుగా రుమాల్తో కన్నీళ్లు తుడుస్తూ. తల్లిని తండ్రిని పోగొట్టుకునేందుకు ఎవరూ సిద్ధం కాలేరు. చిన్నప్పుడైనా పెరిగాకైనా సరే. అది అనుభవంలోకి వచ్చాక బాధపడి సర్దుకోవడం తప్ప. పిల్లలు బ్రతికినన్నాళ్ళు తల్లిదండ్రులు బ్రతకరు కదా. అవి మార్చలేని నిజాలు. మనం మనసు రాయి చేసుకుని ధైర్యంతో మసలాలి. అతని ఓదార్పుతో ఆమె దుఃఖం మరింత అయింది. అంతవరకు ఎప్పుడు అవసరమైనా ధైర్యం చెప్పే అనురాధ తనే అధైర్యంగా ఉండడం, వారి కుటుంబానికే సమస్య రావడంతో లలిత ఈసారి పూర్తిగా ఒంటరిదైపోయింది. అధైర్యంతో వలవలా ఏడుస్తున్న లలితను చూస్తుంటే మనస్సంతా అదోలయింది మోహన్కు. ఇక ఉపేక్షించలేకపోయాడు. చనువుగా భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని, లలిత, ఏంటిది? నా మాట మీద అంత నమ్మకం లేదా? మీ అమ్మగారికి తప్పకుండా నయమవుతుంది. ఇటు చూడు, నేను ఉండగా ఒంటరితనం ఎప్పుడూ అవ్వవు. నీకు ఆప్తబంధువులు లేకుండా ఎప్పుడూ ఉండవు. ఏంటిది? ఏడవకు అన్నాడు గుండెలకు దగ్గరగా చేర్చుకుంటూ. ఒక్క క్షణం కళ్ళెత్తి ఆశగా తన ముఖంలోకి చూసింది. చిరునవ్వుతో ధైర్యంగా కనిపిస్తోన్న ముఖం మరింత దగ్గరగా కనిపించింది. కొద్ది క్షణాలు అతని గుండెల మీద తలవాల్చుకుని అలాగే ఉండిపోయింది. ఆ స్పర్శలో, ఆ వెచ్చదనంలో అంతవరకు లేని ధైర్యం కలిగింది. ఆ క్షణంలో పరాయి పురుషుడి చేతిలో ఉన్నానన్న విషయం కూడా స్ఫురించలేదు లలితకు. కొద్ది క్షణాలు గడవగానే చటుక్కున దూరంగా జరిగి అతని మొహంలోకి చూసి తలదించుకుంది. ఏంటంత ఉలికిపడ్డావు? లే, వెళ్ళి మొహం కడుక్కుండా టిఫిన్ తిందువుగాని. అతని మాటలకు సమాధానం ఇవ్వకుండా ఎటో దృష్టి సారించి నిర్లిప్తంగా ఉండిపోయింది. ఆమె వంక చూస్తూ, నువ్వు టిఫిన్ తినకపోతే అదంతా అలాగే ఉండిపోతుంది. నాకు ఆకలేస్తోంది మరి. అతని వంక తలెత్తి చూసి మౌనంగా లోపలికి వెళ్ళింది. మొహం కడుక్కొచ్చి ప్లేట్లలో టిఫిన్ సర్ది అతనికి అందించి తనొకటి తీసుకుని కుర్చీలో కూర్చుంది దూరంగా. అనురాధ ఎలా ఉంది? ఇలా ఉంది అని చెప్పేందుకు వీలు లేకుండా ఉంది. చాలా నిరుత్సాహపడింది. ఏంటో అంతా ఓ గాథ అన్నాడు దీర్ఘంగా నిట్టూరుస్తూ. శ్రీనివాస్ ఎక్కడున్నారో తెలిసిందా? ఇంకా లేదు. అనురాధను తిరిగి కలుసుకోలేదా? ఏమో, అదే తెలీదు. దానంతటా అది చెప్పలేదు. అడిగి బాధ పెట్టడం ఎందుకని ఊరుకున్నాం. ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే అక్కడికి వచ్చేయకూడదు. మా రాధకు కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మాతోనే కలిసి ఉండొచ్చు. ఇప్పుడా? నా మనసు అసలే బాగాలేదు. నేను అనురాధకిచ్చే కంపెనీ మాత్రం ఏముంటుంది? రేపు కలవడానికి వస్తాను. ఇంక నేను వెళ్ళాలి. ఊరికే ఆలోచిస్తూ మాత్రం కూర్చోవద్దు. మీ అమ్మగారి విషయం ఎప్పటికప్పుడు తెలిపేందుకు ఏర్పాటు చేస్తాను. సరేనా? అన్నాడు ఆప్యాయంగా. కృతజ్ఞత నిండిన కళ్ళతో అతని వైపు చూసింది. మరునాడు లలిత అనురాధను చూసేందుకు వెళ్ళింది. లలితను చూడగానే చివాలను కుర్చీలోంచి లేచి ఎదురొచ్చింది రాధ. లలిత రెండు చేతులు పట్టుకుంటూ, మీ అమ్మగారికి ఎలా ఉంది లలిత అని అడిగింది. ప్రస్తుతం కొంచెం నయంగానే ఉంది. ఇంకా కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండాలి. సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది లలిత. కొంతసేపు ఇద్దరిలోనూ ఎవరికీ మాట్లాడేందుకు తోచలేదు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మ్లానవదనంతో కంపిత కంఠంతో, మా ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను లలిత. జలజల నీళ్లు రాలాయి కళ్ళ వెంబడి రాధకు. ఏంటిది? మన మధ్య కృతజ్ఞతలకు క్షమాపణలకు తావులేదు. అలా జరగవలసింది జరిగింది. నువ్వింకా ఆ విషయాన్ని మర్చిపో. ఏది ఎలా జరిగినా ఫలితం చెడలేదు కదా, అది ముఖ్యం ఇప్పుడు. నిశ్శబ్దంగా నిట్టూర్చింది లలిత. అను, ఈ గొడవంతా జరిగాక శ్రీనివాస్ నీకు కనిపించారా? మౌనంగా తల ఊగించింది రాధ. తనంతట తానే చెబుతుందేమోనని వేచుంది. చివరికి నిశ్శబ్దాన్ని భరించలేక, ఏమన్నారను? నిన్నేమీ అనలేదు కదూ అని అడిగింది ఆందోళనగా. ఎందుకనరు లలిత? అనవలసినవన్నీ అని వెళ్లారు. ఇక మా ఇద్దరికి ఎటువంటి సంబంధమూ ఉండబోదని ఆ రోజు ఆవేశంలో అన్నారు. నిజంగానే అన్నారో నాకు తెలీదు. దీనికి అంతటికీ కారణం నేనాయన్ని అడిగుండకపోతే ఈరోజు తనింత మనక్షోభకు గురి కావలసిన అవసరమే ఉండేది కాదు. ఒంటరిగా ఎక్కడున్నారో ఎంత బాధ అనుభవిస్తున్నారో. నిన్ను నువ్వు నిందించుకోకురాదా? నీతో పాటు మరొక వ్యక్తి కూడా బాగుంది.
అయినా ఇప్పుడేదో మించిపోయిందని ఎందుకు అనుకుంటావు? అతను మృదు హృదయుడు. ఆవేశం, ఆవేదన చల్లారగానే ఆయనే కోలుకుని నీ దగ్గరకు వస్తారేమో. ఎప్పుడూ శుభాన్నే కోరాలను అంది ఆపేక్షగా. లేదు లలిత, నీకు తెలీదు. హృదయం ఎంత సున్నితమైన కఠినం కావడానికి ఎంతో కాలం పట్టదు. ఎంతో మెత్తటి ఒంటికి తగిలిన చోటే దెబ్బ తగులుతుంటే గట్టిపడిపోతుంది. ఇక హృదయం అనగా ఎంత? అలా మాట్లాడకను. నాకు గట్టి నమ్మకం ఉంది. శ్రీనివాసులో ఎంతగా ద్వేషం నిండినా నిన్ను అతను అమితంగా ప్రేమిస్తారు. నీ నుంచి దూరం అవడం అంత తేలికైన పని అనుకోకు. అనురాధ, శ్రీనివాసుల మధ్య ఏమైనా జరిగిందేమో అన్న విషయం బాధించసాగింది శేఖరం గారిని. తనకు తానే ఏమీ చెప్పని రాధను కదల్చాలనుకోవడమే గాని ఆమె కళ్ళల్లో నీళ్లు కనిపించేటప్పటికీ ఎక్కడి ఆలోచనలు అక్కడే ఆగిపోతున్నాయి. శ్రీలక్ష్మి అనురాధలో మార్పు గమనించగలిగింది. ఈ సందర్భంలో ఏమనుకోవాలో ఆమెకి అర్థం కాలేదు. తల్లిగా చనువుతో ప్రశ్నించబోయిన మౌనమే ఎదురైంది. సాయంత్రం ఏమీ తోచక దొడ్లో మొక్కల మధ్య తిరుగుతోంది. అప్పుడే స్నానం చేసి చొక్కా చేతులు ముడుచుకుంటూ వరండాలో తిరుగుతున్న మోహన్కు కింద చెట్ల మధ్య రాధ కనిపించింది. అశోక వృక్షం కింద సీతాదేవిలా కిందకు వెళ్ళాడు. పెరట్లోకి వెళ్లి అనురాధను చూస్తూ ఉంటే అతనిలో ఏదో సంచలనం కలిగింది. ఇల్లంతా సందడితో నింపే రాధ ఇప్పుడు తన ఉనికే తెలియకుండా తిరుగుతోంది. చిలిపితనం, చురుకుతనం చిందులు వేసే కళ్ళల్లో నిర్లిప్తత, నిరాశ నివాసం ఏర్పరుచుకున్నాయి. ఆమెను వెనక నుంచి చూస్తుంటే ఆమె శరీరాకృతిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది అతనికి. ఒక్క క్షణం కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. కాని అంతలో అదో విధమైన బాధతో నిట్టూర్పు విడిచాడు. రాధా, ఏం చేస్తున్నావు ఇక్కడ ఒంటరిగా? త్రుళ్ళిపడి చటుక్కున వెనక్కి తిరిగి నువ్వా అంది. ఏముంది చేయడానికి? ఏం లేదు నిర్లిప్తంగా సమాధానం చెప్పింది. కొంచెం గాలిగా ఉంది, లోపలికి వెళదాం పదా. సినిమాకు వెళదాం, వస్తావా? ఇంట్లో ఉంటే బొత్తిగా ఏమీ తోచకుండా ఉంది. అటు ఎటైనా కాసేపు తిరిగొద్దాం. ఇప్పుడెక్కడికి రావాలని లేదన్నయ్యా. రాధా, ఏంటి మౌనం? నాకు చెప్పకూడదా? పోనీ ఇది చెప్పు. ఆ రాత్రి ఆ గొడవంతా జరిగాక ఇంటికొచ్చాడు కదూ? ఏం జరిగింది? ఆత్రంగా అడిగాడు. తల ఊగించింది. ఏముంది జరగడానికి? మేమింక శాశ్వతంగా విడిపోవలసి వస్తుందని చెప్పి వెళ్లారు. రాధా, ఉలిక్కి పడ్డాడు. ఏంటా మాటలు? అలా ఎప్పటికీ జరగనివ్వను. జరగకుండా చూసే బాధ్యత నాది. జరిగేదేదో జరుగుతున్నట్లు, తను చేయగలిగిందేమీ లేదన్నట్లు నిస్పృహగా నిట్టూర్చి కుర్చీలో జారగిలబడింది. రాధా, నీ ఆరోగ్యం సరిగ్గా లేదా? లేకేం, బాగానే ఉందే. అది కాదు నేను అడిగేది. నువ్విక్కడికి వచ్చిన రోజే గ్రహించాను. మన క్లేశం మూలంగా కాక ముందే చిక్కిపోయావు. అందుకేమైనా కారణం ఉండొచ్చు కదూ? ఉన్న కారణం లేదని ఎలా అన్ను? ఈ శుభవార్త ఇంట్లో అందరికీ ఎంతో మంచి సమయంలో చెప్పి సంతోషపరచాలనుకున్నాను. సంతోషం సంగతి ఎలా ఉన్నా సరదా కూడా పోయింది. అదేం మాట? ఈ వార్త మాకెప్పుడూ సంతోషకరమైందే. నాకు మరీ సంతోషంగా ఉంది. ఈ వార్త వింటే శ్రీనివాస్ తప్పక తిరిగొస్తాడు అన్నాడు ఆనందంగా. అదే నాకిష్టం లేదు అంది దృఢంగా. ఒకవేళ నువ్వు ఆయన్ను చూడడం సంభవిస్తే నువ్వది చెప్పడం మాత్రం నాకిష్టం లేదు. తిరిగి మేమిద్దరము కలిసి జీవించాలంటే ఆయన నా మీద ఇష్టంతో నా కోసం తిరిగి రావాలి. అంతేగాని ఒకరి కోసం తను త్యాగం చేస్తూ బాధపడుతూ కలిసి ఉండడం మాత్రం నేను సహించలేను. ఆయనకెక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ఉండడమే నాకు కావలసింది. విషయం విస్పష్టం చేసింది. ఏం చెప్పాలో తెలియని కృష్ణమోహన్ చెల్లెలి ఆత్మాభిమానం, అంతఃకరణ తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. వారం 10 రోజులు దాటినా శ్రీనివాస్ విషయం తెలియకపోవడంతో రాజశేఖరం గారు ఆందోళన చెందారు. ఇక ఏదో చేద్దామనుకుంటుంటే కృష్ణమోహన్కు కొన్ని విషయాలు తెలిసాయి. శ్రీనివాస్ ఆ ఊళ్ళోనే ఉన్నట్లు అతని స్నేహితుడు రామకృష్ణ ద్వారా తెలిసింది. అతనున్న హోటల్ అడ్రస్ తీసుకుని ఉత్తరం రాసింది అనురాధ. డియర్ శ్రీనివాస్, ఇన్ని రోజుల వరకు మీ జాడ తెలియకుండా చేశారు. ఆ అర్ధరాత్రి ఆవేశంలో మీరన్నవన్నీ మీ ఉద్దేశపూర్వకంగా అన్నవని నేను అనుకోవడం లేదు. దయచేసి మరొకసారి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మీలో నిలిచిపోయిన అపార్థాలను తొలగించేందుకు సావకాశంగా మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వండి. రేపు బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు మన ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాను. మీ అనురాధ. బుధవారం అనురాధ వాళ్ళింటికి వెళ్లి నిరీక్షించసాగింది. అతను వస్తాడో రాడో అన్న అపనమ్మకపు డోలికలో ఊగుతూ, ఎందుకో వస్తాడన్న వైపు మనసు ఎక్కువ మొగ్గుతుంటే మధ్య మధ్య రాడన్న అనుమానం నిరాశ కలిగిస్తోంది. ఎదురు చూడడం అనేది మొదలు పెడితే అసలు కాలానికి చలనం ఉందా అనిపిస్తోంది. ఇంటి స్టడీ రూంలో ఎన్నిసార్లు చూసినా 4 ముళ్ళు దూరంగానే ఉందనిపిస్తోంది. ఒకసారి ఆ ఇంటి నలుపక్కలా చూస్తుంటే మధురమైన అనుభూతులు కలగసాగాయి. తమ వైవాహిక జీవితం మొదలుపెట్టిన ఆ ఇల్లంటే ఒక ప్రత్యేక అభిమానం కలిగింది. ఇద్దరి మధ్య చిలిపి పోట్లాట్లు, వాదనలు, మధుర క్షణాలు, వాటి పోకడలు ఆలోచించడం మొదలు పెడితే
రకరకాలుగా మెదలసాగాయి. తన సర్వస్వం అంకితం చేసుకున్న శ్రీనివాస్కి ఈనాడు తనంటే ఇంత చెడ్డ అభిప్రాయం ఎలా కలిగింది? దానిని తను తొలగించగలదా? తిరిగి తను శ్రీనివాస్ పూర్వంలా జీవించగలరా అన్న అనుమానం వచ్చేటప్పటికీ గుండె జల్లుమంది. తలుపు దగ్గర చొప్పుడయ్యేసరికి తిరిగి చూసింది. అందమైన బట్టలతో, చెదరని చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉండే శ్రీనివాస్ మారిపోయాడు. నలిగిన బట్టలతో, అలసిన ముఖంతో, ఎరుపెక్కిన కళ్ళతో, చిరునవ్వు చిందించే పెదిమలలో చిరాకు తొణికుతోంది. విశాలమైన నుదురు విసుగుతో ముడతలు పడింది. చురుకుగా కనిపించే కళ్ళల్లో ఆనాటి తీక్షణత తగ్గి ఒక విధమైన నిర్లక్ష్యం, కోపం, మొండితనం కనబడుతున్నాయి. కొద్దిగా నీరసించిన అతని ముఖం చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగింది రాధకు. అతని కళ్ళల్లోకి తను చూడలేను అనుకుంది. చివాలన కళ్ళు దించుకుంది. మొట్టమొదటిసారిగా 15 రోజుల ఎడబాటులో పాలిపోయిన అనురాధ ముఖం చూడగానే ఒక్కసారి చేరువుకు తీసుకుని హృదయానికి హత్తుకోవాలనిపించింది శ్రీనివాస్కు. వెంటనే రకరకాల ఆలోచనలు తరుముకురాగా కందిన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. కలుసుకోవాలన్నా కారణం? ఆ ఒక్క ప్రశ్న చాలు ఆమె ఆశల్ని కూలదోయడానికి. ఓ సంబోధన లేదు, ఆప్యాయత అంతకన్నా లేదు. మృదుత్వం మరుగున పడి మొండిగా వచ్చిన ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు అనురాధకు. నన్ను కలుసుకునేందుకు కారణం, అవసరం మీకు లేదా? ఆ విషయం ఇంతకు ముందే నీకు తెలుసు. ఆవేశంలో అన్న మాటలు నేను పట్టించుకోలేదు. మీరు అది వదులుచుకుని శాంతంగా ఆలోచించుంటారనే. శాంతంగా ఆలోచించడం, నిర్ణయానికి రావడం అన్నీ జరిగాయి. మీరు చేస్తోంది భావ్యంగా లేదు. అపోహలతో అపార్థం చేసుకుంటున్నారు. అపోహ? నాది అపోహ అయితే అత్యాశాపరులను నేను అంతకంటే అర్థం చేసుకోలేను. నన్ను నన్నుగా స్వీకరించలేని వారికి అవసరం అంతకన్నా లేదు. మీ అవసరమే నాకు లేకపోతే ఈనాడు నా అంతటి నేనొచ్చి ప్రాధేయపడేదాన్నే కాదు. కేవలం మీ అభివృద్ధికి పోటుపడాలనుకున్న నా పొరపాటుతో ఇంత కఠినంగా మారడం న్యాయం కాదు. నువ్వు చేసింది పొరపాటని ఎంత తేలిగ్గానేస్తున్నావు? ఈనాడు నేను అనుభవిస్తున్న ఈ మనక్షోభకు కారణం నువ్వు. నాలో లేని కోరికను రగిలించాలన్న ఆశే గాని నా కోరికను అనుసరించేవారు, అర్థం చేసుకునేవారు లేరు. నా తండ్రి, తల్లి, ఆఖరికి భార్య మూలంగా కూడా బాధే అనుభవించవలసి వచ్చింది. నన్ను ప్రేమించిన వారికంటే నా చేత ప్రయోజనం సాధించాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ. ఒకరి కోరికలో గొడుగులో బ్రతకవలసిన అవసరం నాకు లేదు. ఒకరి ప్రభావంతో నా జీవితం నడవాలనుకుంటే అది నేను సహించలేను. నీకు కావాల్సింది నేను డాక్టర్ని అవడం. అందుకే వివాహం చేసుకున్నాం. ఆఖరికి నా ప్రశ్నకు నువ్వు చెప్పిన షరతు గుర్తించుకో. ఆ రోజు ఏదో యథాలాపంగా మీ చేత ఒప్పించడానికి నేను అన్న మాటను మీరు తీవ్రంగా తీసుకుంటున్నారు. ఇదంతా నిజం కాదని మీరే తెలుసుకుంటారు. దీనంతటికీ నాది తప్పెలా అవుతుంది? మీతో స్నేహం మొదలైనప్పుడు మీరు డాక్టర్ అన్న విషయం కూడా నాకు తెలియదు. నాకు మెడిసిన్ అంటే ఎంతో అభిమానం ఉండుంటే నేనే చదివి ఉండేదాన్ని. కనీసం ఒక డాక్టర్ని వివాహం చేసుకుని ఉండేదాన్ని. నేను ప్రేమించింది మిమ్మల్ని, పెళ్లి చేసుకుంది మిమ్మల్ని. నేను కోరిన వ్యక్తికి గల సమస్యల్లో భాగం పంచుకుందామని తప్ప నాకింకో ఉద్దేశం లేదు. ఇంకిన్ని మాటలు అనవసరం. సున్నితంగా ఉండవలసిన అనుబంధం మోటు తీరిపోయింది. నా మనసులో స్థిరపడ్డ నిర్ణయాలు ఒకరి కోసం మార్చుకోదలుచుకోలేదు. ఈ పని ఇంతకు పూర్వమే చేయనందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు చేస్తున్న పనిని ఆమోదించి చివరకు నిన్ను నిందించవలసి వచ్చినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. విడిపోవాలనుకుంటున్న మన మధ్య ఇలా మాటలు పొడిగించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఎలాగూ లేదు. మన విడాకులకు అవసరమైన చర్యలు త్వరలో తీసుకోబోతున్నాను. విడాకులా? అంది ఎదిరిపడి. ఆమెలో ఓర్పు, సహనం అన్నీ దిగజారిపోయాయి. అసలే నీరసంగా ఉన్న అనురాధకు అభిమానం, రోషం అసురూపంలో బయటపడిపోయాయి. విడాకులా? ఏ ఆధారంతో? అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవాలని మునిపంటితో కింద పెదవి కొరుకుతూ. నువ్వు లాయర్వి, నీకు చెప్పవలసిన పని లేదనుకుంటాను. ఇంకక్కడ ఉండడంలో ప్రయోజనం కనిపించలేదు. చివాలన లేచి గది బయటకు వచ్చేసింది. తెల్లని బొగ్గల మీద ముత్యాల్లా రాలుతున్న కన్నిటిని చూస్తుంటే శ్రీనివాస్ హృదయం చలించిపోయింది. ప్రియాతి ప్రియమైన తన అను కళ్లమట నీళ్లు మొదటిసారిగా చూసిన శ్రీనివాస్ గుండెల్లో ఎవరో పిసికినట్లు బాధపడ్డాడు. అతని బాధ, నిరాశ కరుడుగట్టిన కోపంగా మారాయి. ఏదో నిర్ణయించుకుని బయటపడ్డాడు. అనురాధతో మాట్లాడి బయటపడ్డ శ్రీనివాస్ మనస్సు వికలమైపోయింది. ఏదీ నిర్ణయించుకోలేక మనస్సంతా చికాకుతో చిరుబురులాడుతూ రామకృష్ణ గదిలోకి వెళ్లి తన మీద విరుచుకుపడ్డాడు. అసలు నా అడ్రస్ ఎవరేమన్నారు? నేను ఎక్కడుంది ఎందుకు తెలియపరిచావు అని. శ్రీనివాస్ అంటే చనువు, గౌరవం రెండూ ఉన్నాయి రామకృష్ణకు. కావలసిన వాళ్లకు నీ ఉనికి సంగతి తెలియపరచవాలని నీకు లేకపోయినా మీ కుటుంబం శుభం కోరే నాకు కొంత అవసరం ఉంది. నీకుంది అవసరం కాదు, అనవసరం. నా స్వంత విషయాల్లో జోక్యం కలిగించుకునే బాధ్యత మాత్రం నీకు లేదు. కలిగించుకోబోతున్నందుకు బాధపడుతున్నాను. ఎలాగూ వేలు పెట్టాను. నా మనసులో ఉన్నవన్నీ అడిగేస్తాను. అనురాధ అక్కడ ఎంత క్షోభ అనుభవిస్తోందో అన్న ఆలోచన నీకుందా? ఒకసారైనా కలుసుకున్నావా?
ఎక్కడ? హోటల్లోనేనా? కాదు, మా ఇంట్లో. అనురాధకు అడ్రస్ ఇచ్చానని ఎగిరిపడుతున్నావు. నీ మనసులో ఉన్న మమతను ఎందుకు మభ్యపెట్టాలని చూస్తావు? నువ్వున్న చోటుకు ఆవిడ కబురు పంపినంత మాత్రాన నువ్వు వెళ్ళి కలవాల్సిన అవసరం లేదే. నీకిష్టం లేకపోతే. ఆవిడ్ని చూడాలన్న తాత నీలో లేదు. ఎందుకిలా నిన్ను నువ్వు మభ్యపరుచుకుంటావు? శ్రీనివాస్, నీ మనసొక మైనపు ముద్ద. ఎవరు ఎటువైపు నుండి ప్రోత్సాహం ఒత్తిడి తెస్తే అటువైపు కరిగి పారుతుంది. అదే నీకున్న దౌర్బల్యం. నీ మనసును గట్టిపరుచుకునే శక్తి నీలో తెచ్చుకోలేనంత కాలం ఇలాంటి ఎదురు దెబ్బలు నీకు తప్పవు. కళ్ళు తెరుచుకుని నడుస్తుంటేనే గుచ్చుకునే ముళ్లకు కలిగే దెబ్బలకు అంతులేదు. కళ్ళు మూసుకుని ఒకరి చేతి ఆధారంతో నడవాలనుకుంటే వాటికి అంతెలా ఉంటుంది? శ్రీను, నీదే దుర్బలత్వం కాదు, పిరికితనం అంతకంటే కాదు. అదొక రకమైన స్వభావం. సున్నితం అనడానికి వీలులేని మృదు హృదయం. వేడికి ఎంత త్వరగా కరుగుతుందో మైనం చల్లదనానికి అంత త్వరగా గట్టిపడుతుంది. చిన్నప్పుడు మీ నాన్నగారి కోరిక కాదనలేక మెడిసిన్లో చేరావు. అమ్మ కోరిక కాదనలేక ప్రాక్టీస్ మొదలు పెట్టావు. అనురాధ కోరిక తీర్చడానికి వద్దనుకున్న దానిలో తిరిగి ప్రవేశించావు. ప్రతి వాళ్ళ కోరిక తీర్చడానికి నువ్వు ఆరాధ్య దైవానివి కాదు. ఈ రోజు నీలో ఉన్న కఠినత్వం, నువ్వు చెప్పగలిగిన జవాబు ఆ రోజు మీ నాన్నగారికి చెప్పగలుగుంటే ఈ రోజు నువ్వు ఇలా విచారించవలసిన అవసరం వచ్చుండేది కాదు. అర్థం లేకుండా అనురాధను నిందించుకో. నీకు తెలీదు రాము, ఇవాళ నాలో నేను అనుభవిస్తున్న బాధ నీకు అర్థం కాదు. నేను మొదటిసారిగా రాధను పెళ్లి చేసుకోమని అడిగితే ఇచ్చిన జవాబు నేను మర్చిపోలేను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మీరు తిరిగి మెడిసిన్లోకి వెళతారా అని అడిగింది. ఆమెకు కావలసింది నేను కాదు అన్నాడు బలంగా శ్వాస వదులుతూ. వేళ్లు జుట్టులోకి పోనిచ్చుకున్నాడు. మానవుల్లో తెలియని శక్తులు మరుగున పడిపోవడం అసహజం కాదు. అవి పెళ్లగించి బయటకు తీయాలని ఆరాటపడడం అత్యాశ కాదు. తను అతిగా ప్రేమించిన వ్యక్తి ఉన్నతికి కారణమవుతున్నాననుకుంటే అదొకటే అనురాధ చేసిన పొరపాటు. ధరణిపోయే దానయ్యకు నీలో నుంచి నీ ప్రతిభను బయటకు తీయాలని కోరిక కలగదు. నీకు ప్రోత్సాహం ఇచ్చే మనిషి వెనక ఉద్దేశం అర్థం చేసుకో. ఏంటా ఉద్దేశం? నాకు అక్కర్లేనివి అంటగట్టాలనుకోవడమేనా? ఇక ఒకరి ఆలోచనలు సలహాలు నాకు అనవసరం. నా మనసుకు తోచింది నేను చేయబోతున్నాను. ఈ క్షణం నన్ను ముక్క మాత్రం చెప్పని. నువ్వు అనురాధకు దూరం అవ్వాలనుకుంటున్నావు. అది నీకు చేతనైంది దైహికంగానే, మానసికంగా మాత్రం కాదు. నీకు లభిస్తుంది అనుకున్న మనశ్శాంతి అంతకంతకు అందకుండా పోతుంది. నీ చేతగాంతనంతో ఒక ఆడపిల్లను ఏడిపించడంతో నీకు లభించేది అశాంతే. అది మాత్రం గుర్తుంచుకో. ఏమాత్రం బర్జురాలు కాని ఆమెను నిందించడం నీకు తగని పని. శ్రీనివాస్ మనసు అల్లకల్లోలమైపోయింది రోజురోజుకు. అతనికి కావలసిందేదో తెలుసుకోలేని స్థితికొచ్చాడు. అనురాధకు ఎంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నాడో. ఆమె ఆలోచనలు అంతకంతకు ఎక్కువగా చుట్టుముట్టు సాగాయి. వాటి నుంచి పారిపోవడం అతనికి చేత కాలేదు. వెలుగు వెనక నీడల్లా, తల్లి వెనక తిరిగే బిడ్డల్లా అనురాధ ఆలోచనలు, ఊహలు అతని చుట్టూ పరిభ్రమించాయి.